ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉలవపాడు మండలం చాకిచెర్ల పెద్ద పట్టపు పాలెంలో శ్రీ సీతారామ స్వామివారి కళ్యాణోత్సవంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. గుడికి వస్తామని చెప్పి, గెలిస్తే మనందరం వస్తామని చెప్పి మనం మాటిచ్చాము. ఇదే యాప చెట్టు కింద కూర్చొని మీ అందరితో కూడా మాట్లాడి, ఆ రోజు అడగకుండా టెంకాయ నీళ్ళు ఇచ్చారు, ఈ రోజు అడిగి టెంకాయ నీళ్ళు ఇచ్చారు. అదే తేడా. పర్వాలా, అదైనా పర్వాలేదు. ఆ టెంకాయ నీళ్ళన్నా ఇచ్చి గౌరవించారు చాలు. మీ అందరికి చెప్పేది ఒకటే, ఈ గ్రామానికి ఆ రోజు ఏం చెప్పానో, బకింగ్హామ్ కెనాల్ మీద ఒక బ్రిడ్జ్ అడిగారు మీరు. ఆ బ్రిడ్జికి ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చే దానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఇద్దరు ఎమ్మెల్యే గారు, నన్ను, మీ అందరికి ముందు ధన్యవాదాలు చెప్పాలి. మా ఇద్దరిని ఇంత మెజారిటీతో మీరు గెలిపించిన దానికి, ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ గ్రామానికి వచ్చి రామాలయాన్ని దర్శించుకోగలుగుతున్నాం అంటే మీ అందరి పుణ్యమే. ఈ రోజు మీరు గెలిపిపోతే ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. మీరందరూ కూడా బాధ్యులు మమ్మల్ని గెలిపించిన దానికి. చాలా సంతోషం. తర్వాత ఇప్పుడే ట్రైసైకిల్స్ గురించి చెప్పారు. ఎవరైనా మా లిస్ట్ లో మిస్ అయి ఉంటే ఖచ్చితంగా మా మనిషి విశ్వం ఉన్నాడు, అతనికి మీరు కాంటాక్ట్ చేసి ఎవరికన్నా ఇవ్వలేదు, ఏదన్నా తప్పై ఉంటే తప్పకుండా ఇస్తాం. దాంట్లో ఏమి డౌట్ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఒకరు వచ్చారు. అట్నే ఇంకెవరన్నా ఉన్నా, మీకు తెలిసిన లేదన్నా పక్క గ్రామాల్లో ఉన్నా, మండలంలో ఉన్నా తప్పకుండా చెప్పండి. ఎందుకంటే అది ఖచ్చితంగా ఇవ్వాలనే చేసాం ఆ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరికి మనం ఇవ్వాలని. అట్లే ఇప్పుడే చెప్పినట్టు సిల్ట్ తీయమని చెప్పినట్టు గుర్తున్నారు. నీళ్లతోటే కాలంకి సిల్ట్ కూడా తీయమని అడిగినట్టు నాకు గుర్తు ఆ రోజు. దాని